హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. సో ఎన్టీపీసీకి సంబంధించి 20 గ్రాండ్ టెస్ట్లో మనం 12వ గ్రాండ్ టెస్ట్లు ఇచ్చినటువంటి అర్థమెటిక్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టోటల్గా ఇచ్చినటువంటి మొత్తం ప్రతి క్వశ్చన్ కూడా ఏ విధంగా చేయాలి, షార్ట్ కట్స్లు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో కొంచెం ఫాస్ట్గానే రిమైనింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి చూద్దాం. సో కామెంట్స్లు కూడా పెడుతున్నారు సార్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి. సో ఇవి త్వరగా ఎప్పుడైతే ఇవి కంప్లీట్ అయిపోతాయి చాప్టర్ వైజ్ కూడా చేద్దామని చూస్తున్నాం, వాటిని కూడా కంటిన్యూ చేద్దాం. సో ముందుగా ఈ వీడియోలో మొత్తం క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా చేయాలి వాటి కోసం. సో ఫస్ట్ వన్ చూడండి, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 24, 36, 40. మా ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, అంటే ఈ మూడింటికి కామన్ మల్టిపుల్ అయి ఉండాలి మరియు లీస్ట్ నెంబర్ అయి ఉండాలి. అంటే కామన్ మల్టిపుల్ అంటే ఏంటి, ఆ నెంబర్ 24వ టేబుల్లో రావాలి, 36తో క్యాన్సిల్ అవ్వాలి, 40తో క్యాన్సిల్ అవ్వాలి. ఒక నెంబర్ 36తో క్యాన్సిల్ అవుతుందంటే అది ఖచ్చితంగా ఎవరితో క్యాన్సిల్ అవుతుందండి, 9తో కూడా క్యాన్సిల్ అవుతుంది. ఎప్పుడైనా నీకు ఒక నెంబర్ అనేది 36తో అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి, దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి దాంతో కూడా నెంబర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ 12తో క్యాన్సిల్ అవుతుంది అనుకుందాం. మరి 12తో క్యాన్సిల్ అవుతుందంటే దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 2, 4, మరి ఇంకోటి ఏంటమ్మా 6 and 12. ఈ అన్ని నెంబర్లతో కూడా క్యాన్సిల్ అవ్వాలి. అదే విధంగా ఒక నెంబర్ 36తో అవుతుందంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 9తో క్యాన్సిల్ అవ్వాలి. కింద ఇచ్చిన ఆప్షన్స్లో 9తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏముంది, ఇదిగో 360 మన ఎల్సిఎం అవుతుంది. సో నెక్స్ట్ వన్, if A is 26 degrees more than its complementary angle and B is 30 degrees less than its supplementary angle, then find the value of A minus B. సో ఇక్కడ కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అన్నిటిని కలిపితే 90 వస్తే దాన్ని ఏమంటాం మనం, కాంప్లిమెంటరీ అంటాం. సో వాటి అన్నిటిని కలిపితే 180 వస్తే వాటిని ఏమంటాం, సప్లిమెంటరీ అంటాం. సో ఈ రెండు పాయింట్లు బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ చేద్దాం. సో A is 26 degrees more than its complementary angle. ఓకేనా, ఏ అనేది ఎంత ఎక్కువ ఉంటుందంట, దీని ఒక కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఇంకొక యాంగిల్ ఉంటుంది కదా, దానికన్నా ఇది ఎంత ఎక్కువ ఉంటుంది, 26 degrees ఎక్కువ ఉంటుందంట. అంటే దీనికన్నా ఇది ఎంత తక్కువ ఉంటుంది, 26 degrees తక్కువ ఉంటుంది. అంటే సో ఏ అనేది దీనికన్నా 26 degrees ఎక్కువ ఉంటుంది అంటే మరి ఇది ఎలా ఉంటుంది, దీనికన్నా 26 degrees తక్కువ ఉంటుంది. అయితే మనం ఈ విధంగా రాయొచ్చుగా, A minus 26 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నాం, 9. సో అదేవిధంగా ఇప్పుడు బీస్ నెక్స్ట్ ఏం చెప్పారంటే, బీస్ 30 degrees లెస్ దాన్ ఇట్ సప్లిమెంటరీ యాంగిల్. బి అనేది ఇంకొక యాంగిల్ కన్నా 30 degrees తక్కువ ఉంటుందంట. మరి ఇది 30 degrees తక్కువ ఉంటుందంటే దీనికన్నా అదేంటి 30 degrees ఎక్కువ ఉంటుంది. అంటే బి ప్లస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి, 180. సో సప్లిమెంటరీ కదా ఇది, 180. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఏ ప్లస్ ఏ 2A 26 అటువైపు వెళ్తే ఎంత అవుతుందండి, 116. సో 116 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 58. 2A ఈజ్ ఈక్వల్ టు 116 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 58. సో ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఈ 30 అటువైపు వెళ్తే ఎంత అండి, 150. సో 2B ఈజ్ ఈక్వల్ టు 150 అయితే B ఈజ్ ఈక్వల్ టు ఎంత, 75. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలి నాకు. 58కి 75కి డిఫరెన్స్ ఎంత, A మైనస్ B కావాలి. 58 మైనస్ 75 ఈజ్ ఈక్వల్ టు ఎంత, -17. ఈ కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ మనం చేయొచ్చు. వన్స్ మీకు ఇది అలవాటు అయిపోతే ఇలా చూస్తూ ఆన్సర్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A 120 centimeters tall boy spots a balloon moving with the wind in a horizontal line at a height of 8,820 centimeters from the ground. The angle of the elevation of the balloon from the eyes of the boy at one instant is 60 degrees. After some time, the angle of the elevation reduces to 30 degrees. Then the distance traveled by the balloon during the interval is. So general గా ముందు ఇది చెప్తాం, ఇది చెప్పే ముందు నువ్వు ఒక బిల్డింగ్ని చూస్తున్నావు అండి, మీరు ఎగ్జామ్ చేసుకో, నువ్వు ఏదో ఒక దగ్గరికి వెళ్ళిపోయావు, 5th ఫ్లోర్ని చూడాలి, దాని టెర్రస్ని చూడాలనుకుందాం. ఓకే, బిల్డింగ్ని చూస్తున్నావు, నువ్వు దగ్గర నుండి చూస్తే ఎలా చూస్తే ఇలా పైకి చూస్తావు. అదే దూరం నుండి చూసావు అనుకో, దూరంగా వెళ్ళి చూసావు అనుకో ఇలా జస్ట్ ఇలా, అంటే నువ్వు ఎంత పైకి ఎత్తాల్సిన అవసరం లేదు. హైట్ అంటే ఏంటి, దూరం నుండి చూస్తే యాంగిల్ తక్కువ ఉంటుంది, దగ్గర నుండి అయితే ఏంటి యాంగిల్ ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, హైట్స్ అండ్ డిస్టెన్స్లో. సో నెక్స్ట్, సో ముందు కూడా కొన్ని క్వశ్చన్స్లో మనం చెప్పాం ఎలా చేయాలి ఏంటని. సో ఇక్కడ చూద్దాం. 120 meters టాల్ బాయ్, ఇగో 120 మీటర్లు ఉంటాడంట ఒక టాల్ బాయ్ అనేవాడు. ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి, ఇది గ్రౌండ్ అనుకుందాం. 120 meters ఇక్కడ ఇంతవరకు ఆ అబ్బాయి ఉంటాడు. సో ఇక్కడ చూద్దాం తర్వాత ఏమంటున్నాడు, ఏ బాయ్ స్పాట్స్ ద బెలూన్ మూవింగ్ విత్ ద విండ్ హారిజాంటల్ లైన్ అట్ హైట్ ఆఫ్ 8820 centimeters ఫ్రమ్ ద గ్రౌండ్. ఈ గ్రౌండ్ నుండి గమనిస్తే ఈ కింద నుండి చూస్తే ఎంత హైట్ లో ఒక బెలూన్ వెళ్తుందంటే, ఇది ఇక్కడ ఒక బెలూన్ వెళ్తుందంట. ఎంత హైట్ లో, 8,820 సెంటీమీటర్ల హైట్ లో వెళ్తుందంట. సో ఆల్రెడీ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అండి, 120 సెంటీమీటర్లు. ఇక్కడ నుండి గమనిస్తే తన హెడ్ నుండి గమనిస్తే ఎంత ఉంటుంది, మొత్తం 8,820 అంటే అందులో 120 తీసేయండి అంటే ఎంత. సో ఈ హైట్, సో ఇగో ఇక్కడ నుండి ఇలా చూస్తున్నాడు అనుకుంది, ఇలా చూస్తున్నాడు. ఓకేనా, సో ఇలా చూస్తున్నాడు. సో ఈ హైట్ ఎంత అవుతుందండి, ఈ హైట్ ఇది మొత్తం 8,820 అంటే అందులో 120 తీసేయండి ఎంత అవుతుంది, ఈ హైట్ 8700. ఇది ఇదండి, ఈ స్లాంట్ కాదు ఇది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ద యాంగిల్ ఆఫ్ ద ఎలివేషన్ ఆఫ్ ద బెలూన్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ద బాయ్ అట్ వన్ ఇన్స్టెంట్ 60 degrees. మొదటిగా ఎంత ఉందండి,
60 degrees ఉందంటే ఇదిగో ఇది 60 degrees ఉండడం జరిగిందంట. తర్వాత బెలూన్ కొంచెం ముందుకు మూవ్ అయింది, ఇలా మూవ్ అయింది, ఇలా మూవ్ అయింది. సో ఇక్కడికి వెళ్ళింది. సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఎంత ఉందంటే ఇక్కడ 30 degrees ఉండడం జరిగింది. ఇదంతా 30. మీకు ముందే చెప్పా, దూరం వెళ్తే యాంగిల్ తగ్గుతుంది, దగ్గర ఉంటే యాంగిల్ పెరుగుతుంది అని చెప్పి. సో ఇక్కడ చూడండి, ఈ హైట్ అంతే, ఈ హైట్ అంతే, హైట్లో ఎటువంటి మార్పు లేదండి. సో హైట్ ఎంత అని చెప్పుకున్నా 8700 మీటర్, మీటర్ల సెంటీమీటర్స్. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి ఇటువంటి క్వశ్చన్స్ని. సో ముందుగా స్మాలెస్ట్ యాంగిల్ గమనించండి. సో మీకు ఆల్రెడీ ముందు ఏదో ఒక దానిలో చెప్పా, 60 degrees ఉన్నప్పుడు ఇలా, మళ్ళీ దానికోసం చెప్తున్నా. సో ఇక్కడ చూడండి, 60 degrees ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఓకేనా. సో 60 degrees ఉన్నప్పుడు ఎలా చేయాలి అవన్నీ కూడా ఇలా ఉంది. ఒకవేళ 60 degrees అనుకో, ఇక్కడ ఉంది కదా, ఎడ్జ్ సెంటర్ ఎంత అవుతుంది, 1 అవుతుంది, ఇదంతా ఇది √3 అవుతుంది. అదే మనం 30 degrees అనుకో, ఇది √3, ఇది 1 అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఒకవేళ 45 degrees అనుకో, ఈ రెండు 1 అవుతాయి, ఓకేనా. 60 degrees అయితే ఏం చెప్పుకున్నాం, ఇది 1, ఇది √3, అంటే ఇది √3 అంటే ఇది కూడా ఎంత అవ్వాలండి, మరి √3 కదా, ఇది కూడా రెండు సేమ్ హైట్. ఇప్పుడు సెకండ్ పెద్దది చూద్దాం, పెద్దది. సో పెద్దది ఏదైతే ఉందో దాన్ని గమనించండి, ఓకే. సో ఇది ఈ యాంగిల్ చూద్దాం. సో మరి ఇది ఎంత అవుతుంది, ఇగో ఇది. సో ఇక్కడ 30 degrees కదా, ఇది 30 degrees అంటే ఇది √3 అండి. మరి ఇదంతా 1, ఇగో 1 అనేది √3 అయితే, 1 అనేది √3 అయితే మరి √3 ఎంత అవుతుంది, √3 ఎంత అవుతుందండి మనకి 3 అవుతుంది. అంటే ఈ టోటల్ ఎంత 3 parts అని అర్థం, 3 parts. అందులో ఇది 1 అయితే మరి రిమైనింగ్ ఎంత, ఇది 2 అవుతుంది. ఇది 1 అయితే ఇది 2 అవుతుంది. సో ఇప్పుడు నీకేం కావాలి మనకి, సో ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఎంతో మనకు కావాలి. సో నాకు ఇగో ఈ 2 parts ఎంతో కనుక్కోవాలి నేను. నాకు √3 అనేది 8700 అని చెప్పారండి. ఇదిగో √3 అనేది 8700 అయితే నాకేం కావాలి, 2 కావాలి. 2 ఎంత అని అడుగుతున్నారు అంతే, ఓకే. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం, అండి. సో ఇక్కడ చూద్దాం, దీన్ని ఏమని రాయొచ్చు, 3 × 2900 అని రాయొచ్చు. మరి 3ని ఏమని రాయొచ్చు, √3 × √3 అని రాయొచ్చు. ఇగో దీనే నేను ఇలా రాసుకున్నా, ఓకే, బై √3. మరి 2 అటువైపు వెళ్తుంది, ఓకే, 2 ఇటువైపు వచ్చి ఇదిగో √3 క్యాన్సిల్ అయిపోయింది. 2900 × 2 అంటే ఎంత, 5800 √3. సో మన ఆన్సర్ ఎంత, ఇగో 5800 √3 centimeters. సో నెక్స్ట్ వన్, a dealer gets 470 more if instead of selling a table at loss of 10%, it is sold at a gain of 10%. Find the cost price of the table. ఓకే. సో ఇక్కడ 10% నష్టానికి అమ్మకుండా 10% లాభానికి అమ్ముంటే ఎంత తేడా వచ్చేదంటే 470 రూపాయలు అనేది ఎక్కువగా వచ్చేవంట. ఎంత, ఇప్పుడు నువ్వు 10% లాస్కి అమ్మావు అంటే ఎంత కమ్మినట్లు, 90% అమ్మావు అనుకుందాం. ఒకవేళ 10% లాభానికి అమ్మావు, 110కి అమ్మావు. ఇలా అమ్మితే నీకు ఎంత ఎక్కువ వస్తుందంట, 270. అంటే ఎంత పర్సెంట్ పెరిగిందండి, 270 పెరిగి, అదే మనకి ఎంత పెరిగింది, 20%. 20%, ఇగో 20% అనేది 470 రూపీస్ అయితే 100 ఎంత, లేదా 1 part 470 అయితే 5 parts ఎంత అని చేసుకో. ఎందుకు, 20% అంటే 1/5 కదా. సో ఇక్కడ చూడండి, 5 × 470 అంటే ఎంత, 2350. ఎక్కడుంది ఇక్కడ, ఆప్షన్ డి, ఓకేనా, ఆప్షన్ డి మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో చూద్దాం, సింప్లిఫికేషన్స్ చేయొచ్చు, మనం సులభంగానే చేయొచ్చు. సో ఇక్కడ చూద్దాం, సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలి. సో 4/2/3. సో ఇక్కడ లేదా మనం దీన్ని ఎలా రాయొచ్చు, ఇక్కడ మన ఏంటి, ఈ ఇంటీజర్ వాల్యూస్ ముందు మైనస్ చేయండి. 4 - 1 అంటే 3. తర్వాత డినామినేటర్ రెండు సమానంగా ఉన్నాయి కదా, న్యూమరేటర్ రెండింటిని మైనస్ చేయండి. 2 - 1 అంటే ఎంత, 1. 1/3. ఓకే, ఇంటూ. సో ఇక్కడ ఎంత అవుతుందండి మనం, సో దీన్ని 3 - ఇక్కడ ఏం లేదు, 3/8 ఉంది. దీన్ని నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. లేదా దీని వాల్యూ ఎంత, 3 × 3 = 9 + 1 అంటే ఎంత, 10/3. లేదా దీన్ని కూడా ఎలా చేయలేమంటే చేయొచ్చు, ఇగో 10/3. దీన్ని కూడా ఈ విధంగా చేద్దాం. చూడండి, ఇక్కడ 4 × 3 = 12, 12 + 2 అంటే ఎంత, 14/3. -3 × 1 = 3 + 1 అంటే ఎంత, 4/3. ఇదిగో ఈ విధంగా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా నువ్వు ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం, దీని వాల్యూ ఎంత అవుతుంది, 3 × 2 = 6 + 1 అంటే ఎంత, 7/2 -3/8. సో 7/2 -3/8. సో ఇక్కడ చూడండి, దీని ఏమని రాయొచ్చు మనం, ఎల్సిఎం ఎంత, 8 అవుతుంది. 2 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 8 అవుతుందండి, 4 times. 7 × 4 = 28. 28 - 3 అంటే 25/8 ఆఫ్ 2/5. సో దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూద్దాం, ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, ఇక 5 1s are 5 5s are, నెక్స్ట్ 2 1s are 2 4s are, 2 2s are 2 5s are. సో ఆన్సర్ ఎంత, 25/6. ఇదిగో 25, 5 5s are 25, 3 2s are 6. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్, Tap A can fill a tank in 30 minutes. Tap B can fill a same tank in 60 minutes. Okay. If both the taps open together for 5 minutes and after that tap A stopped working,
దెన్ ఇన్ హౌ మచ్ టైం రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ విల్ బి ఫిల్. ఓకేనా, ఎంత టైంలో ఫిల్ అవుతుంది అని అడిగారు. సో మొదటిగా చూద్దాం. ట్యాంక్ ఏ అనేది 30 నిమిషాల్లో ఫిల్ చేస్తుంది, ట్యాంక్ బి అనేది 60 నిమిషాల్లో ఫిల్ చేస్తుంది. ఎల్సిఎం ఎంత అవుతుందండి? 60. సో 60 అవుతుంది. నెక్స్ట్ మనకి ఎంత అవుతుంది ఇంకా? సో ఎల్సిఎం ఎంత? 60. 32 సార్ 61. సో ఈ రెండు ఎఫిషియన్సీస్, ఈ రెండు ఎఫిషియన్సీస్ అవుతాయి. సో మనకి మొదటికి ఇది 5 నిమిషాలు వర్క్ చేయడం జరిగింది. ఇది ఎంత చేసిందండి? ఇది 5 నిమిషాలు. ఎవరు? రెండు కలిపి అంటే రెండు కలిపితే ఎంత? 3 పార్ట్స్. ఓకేనా, ఒక నిమిషానికి 3 పార్ట్లు చేస్తుంది. అదే విధంగా 5 నిమిషాలు చేయడం జరిగింది అంటే ఎంత? 15 పార్ట్స్ ఫిల్ అయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 45 పార్ట్స్. సో 45 పార్ట్స్ చేయాలి. ఎవరు చేయాలి? ఏ అనేవాడు ఆగిపోయాడు, మరి బిఏ చేయాలి. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1. వీడు ఒక నిమిషానికి ఒక పార్ట్ చొప్పున 45 పార్ట్లు చేయడానికి ఎన్ని నిమిషాలు పడుతుందండి? 45 నిమిషాలు. సో 45/1 అని చేస్తాం. ఓకేనా, ఎంత అయితే వర్క్ చేయాలి అది బై ఎఫిషియన్సీ. సో ఆన్సర్ చేస్తే ఎంత అవుతుందండి? 45 నిమిషాలు సమయం పడుతుంది. నెక్స్ట్ వన్, ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద రేషియో ఆఫ్ ప్రజెంట్ స్టూడెంట్స్ టు ఆబ్సెంట్ స్టూడెంట్స్ ఫర్ 5 డిఫరెంట్ క్లాసెస్ ఏబిసిడి. ఒక 5 క్లాసులు ఉన్నాయి, 5 తరగతులు ఉన్నాయి. అందులో ప్రజెంట్ ఆబ్సెంట్స్ మధ్య రేషియో ఏంటి ఇచ్చారండి మనకి. ఏ అనే క్లాస్ 4:3 అంటే ముందుగా ఇచ్చింది ప్రజెంట్, తర్వాత ఆబ్సెంట్. సో అది చూద్దాం. ఓకే, నెక్స్ట్ గమనిద్దాం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ప్రజెంట్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ సి ఈజ్ 110. క్లాస్ సిలో ప్రజెంట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంట? 110 మెంబర్స్ ఉన్నారంట. క్లాస్ సిలో ప్రజెంట్ అంటే 11 పార్ట్స్, అంటే ఇది చూడండి 11 పార్ట్స్ అనేది 110 అని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఏమన్నాడు? దెన్ వాట్ ఈస్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద క్లాస్. టోటల్ స్ట్రెంత్ అంటే ఎంత? 16 పార్ట్స్ ఎంత? 16 పార్ట్స్ ఎంత? సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్? 11 పార్ట్స్ 110 అంటే ఇంటూ 10. సో ఇది కూడా ఇంటూ 10 చేస్తే ఎంత? 160. లేదా డైరెక్ట్గా నువ్వు 16 మల్టిపుల్ ఏదైతే ఉందో అదే నీ ఆన్సర్. డైరెక్ట్గా అలా పెట్టేసుకోండి. 16 మల్టిపుల్ ఒకటే ఉంది, ఆప్షన్ సి ఒకటే ఉంది. నెక్స్ట్ వన్, a ladder 10 meters long reaches a window 8 meters above the ground. Find the distance of the foot of the ladder from the base of the wall. సో హైట్స్ అండ్ డిస్టెన్స్ సంబంధించింది. ఇందాక ఇచ్చిన బెలూన్ సమ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయాలి, చాలా సులభంగా అడిగే క్వశ్చన్. ఓకే, అన్ని క్వశ్చన్లు హార్డ్ లెవెల్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదండి. ఈజీ ఉంటే, మోడరేట్ ఉంటే, హార్డ్ కూడా ఉంటాయి. హార్డ్ కొంచెం తక్కువ ఇస్తాడు. సో ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ కదా, ఈజీ టు మోడరేట్ క్వశ్చన్సే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ వెళ్తాయి. సో ఇక్కడ చూద్దాం. ఈ ల్యాడర్ 10 meters లాంగ్. ఓకేనా, ఇది ల్యాడర్ అనుకుందాం. ఇలా మన స్లాంట్కి వేసాం. వాల్ ఎంత? 8 meters. ఇది 8, ఇది 10. మనకి ఇక్కడ ట్రిప్లెట్స్ లేదు. ఇది ఏం చేస్తామో నార్మల్ ట్రిప్లెట్స్ కాదు, నాకు ట్రిప్లెట్స్ వద్దా అనుకుంటే √10² - 8² చేస్తాం. √10² అంటే 100, 8² అంటే 64. 100 - 64 √36. √36 అంటే ఎంత? 6. లేదా ఇక్కడ చూడండి ట్రిప్లెట్స్ 3, 4, 5 అనేవి ట్రిప్లెట్స్ అండి. ఇక్కడ చూడండి 4 2s are 8 అనుకుందాం, 5 2s are 10 అనుకుంటే మరి 3 2s are ఎంత రావాలి? ఇక్కడ మనకి 6 రావాలి. సో అంటే ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ 6 అనేది రావాలి. ఓకేనా, 3, 4, 5 ట్రిప్లెట్స్. అలా ట్రిప్లెట్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 2640? ముందుగా 11 మల్టిపుల్, ఖచ్చితంగా ఇదేంటండి? ముందు 11 మల్టిపుల్స్ పక్కన పెట్టండి, కాని వాటిని ఎదుగుదాం. ఇది 11 మల్టిపుల్, ఇది దీన్ని చూద్దాం. 4 + 2 ఇది 11 మల్టిపుల్ కాదండి. ఇది దేని టేబుల్? ఇది 71 అనేది దీని యొక్క ఫ్యాక్టర్ కదా. సో ఇది 71. సో ఇది 71తో క్యాన్సిల్ అవుతుంది. 71 ఇది క్యాన్సిల్ అవుతుంది. ఎక్కడ అవుతుందండి? అవుతుంది. సో ఆప్షన్ డి తప్పు. మీది చూడండి 55తో ఇది అవుతుంది. ఇది 11 మల్టిపుల్ మరియు 5 మల్టిపుల్. అండ్ ఇదేంటండి? 11 మల్టిపుల్, 3 మల్టిపుల్ అండ్ 10 మల్టిపుల్ కూడా. సో ఇది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది. సో ఆప్షన్ డి అయితే అవుతుంది. మిగతా అవుతాయి అవ్వ అనవసరం మనకి, ఇది అవ్వదు, వదిలేయండి. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద 2 numbers is in the ratio 4:9. Okay, ratio of the 2 numbers are in the ratio 4:9. And their LCM is 720. Then find the sum of the both numbers. ఓకే, సో ఇక్కడ కావాలి మనకి ఏం కావాలి? ఆ రెండు నెంబర్ మధ్య సమ్ ఎంతో కావాలి. సో ఇక్కడ చూద్దాం. ద రేషియో ఆఫ్ ద 2 numbers. ముందు నార్మల్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అండి? రేషియో అంటే మనం ఎల్సిఎం అంటే ఏం చేస్తాం? 4x 9xకి ఎల్సిఎం ఎంత అవుతుంది? 36. x is equal to 720. సో x is equal to ఎంత? 20. x is equal to 20 అంటే సో మనకి ఏం కావాలి? 9 + 4 అంటే 13. 13 × 20 ఎంతో కావాలి? 13 × 20. సో 13 × 20 అంటే ఎంత? 260. జనరల్గా దీని ఆన్సర్ ఏంటి? 13 మల్టిపుల్. ఎందుకంటే రెండింటి యొక్క సమ్ కావాలి నాకు. రెండింటి యొక్క సమ్ అంటే ఎంత? 9:4 రేషియోలు ఉంటాయి. అంటే 13 మల్టిపుల్ నీ ఆన్సర్. కానీ రెండు ఉన్నాయి, 391, 261 ఉన్నాయి. ఓకేనా, సో రెండిట్లో మన ఆన్సర్ ఏంటో వెతకాలి. ఒకటే 13 మల్టిపుల్ ఉంటే వెంటనే పెట్టేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఏ 100 meters long train running at a speed of 70 km/h. In what time will it pass a man who is running 10 km/h in the same direction in the which of the ట్రైన్ ఈస్ గోయింగ్? ఓకే, ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక 100 మీటర్ల ట్రైన్ ఉందంట. ఎంత స్పీడ్ వెళ్తుంది? అది 70 km/h స్పీడ్తో వెళ్తుందంట. ఓకే, ఎంత టైం అంటే నీకు టైం అడిగాడు. ఎంత టైంలో 10 km/h స్పీడ్తో సేమ్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ట్రైన్ని దాటుతుంది? ఓకేనా,
సో ఇక్కడ ట్రైన్ రన్నింగ్ 10 km/h సేమ్. ఒక మ్యాన్ దాటుతుందని అడుగుతున్నాడు. ఇక్కడ చూడు, ఒక మ్యాన్ ఇలా వెళ్తున్నాడు, ట్రైన్ ఇలా వస్తుంది. ఆ మ్యాన్ 10 km/h స్పీడ్తో వెళ్తుంది. ఈ మొత్తం ట్రైన్ అంతా మ్యాన్ దాటడానికి ఎంత టైం? సో టైం అడిగాడు అంతే. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై సేమ్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై సేమ్. ఇప్పుడు మరి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఎవరు తీసుకుంటారు? మ్యాన్ యొక్క డిస్టెన్స్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ యొక్క డిస్టెన్స్ మీరు తీసుకోవద్దు. మ్యాన్, ట్రీ, మైల్ స్టోన్స్, పోల్స్ ఇలాంటివి ఏవి ఇచ్చినా వాటి డిస్టెన్స్ కన్సిడర్ చేయొద్దు. కానీ మనకి ఇక్కడ ప్లాట్ఫామ్స్ లేదా మనకి ఇక్కడ టన్నెల్స్, ఓకేనా? సో ఇలాంటివి ఏమైనా ఉంటే మనకు అంటే సర్టెన్ డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ని దాటినప్పుడు రెండింటి యొక్క డిస్టెన్స్ మనం కన్సిడర్ చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మాత్రం ఏంటి, కేవలం ఈ ట్రైన్దే మనం కన్సిడర్ చేస్తే ఎంత అండి? 100. డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు ఏం చేస్తాం? రిలేటివ్ స్పీడ్ ప్రకారం రెండు ఆబ్జెక్ట్స్ కూడా, మూవింగ్ ఆబ్జెక్ట్స్ కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తే స్పీడ్స్ మైనస్ చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే ప్లస్ చేస్తాం. రెండు ఆబ్జెక్ట్స్ కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి ఏం చేయాలండి? స్పీడ్స్ని మైనస్ చేయాలి. 70 - 10 అంటే ఎంత? 60. km/h ఉంది, ఆన్సర్ సెకండ్స్ ఉంది కాబట్టి దీన్ని మీటర్/సెకండ్స్లో మారుతాం. మీటర్/సెకండ్స్లో మార్చాలంటే ఏంటండి? 5/18. 5/18. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ 23 సార్, 24 సార్, 25 సార్. ఓకే, 5 క్యాన్సిల్ అయిపోయింది, 3 1 సార్, 3 6 సార్. సో ఆన్సర్ అంటే ఆప్షన్ 6 సెకండ్స్ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. డివైడ్ 2496 రూపీస్ రేషియో 3:5 బిట్వీన్ ఏ అండ్ బి. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఏ. ఏకి ఎంత వెళ్తుందని అడుగుతున్నాడండి. ఏ యొక్క షేర్ ఎంత? ఏకి ఎంత వెళ్తుందో చెప్పాలి మనం. ఇక్కడ 300 అయితే ఎగ్జాక్ట్ కాదండి, ఎందుకంటే ఏ పార్ట్ అంటే ఎంత చేస్తాం? టోటల్గా 8 పార్ట్స్ కదా, 8 ఇది డివైడ్ చేస్తే మనకి ఏంటండి 300 రాదు. ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ లేదు అక్కడ. 3 మల్టిపుల్ ఒకటి ఏంటి నీకు? ఇది ఒక 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్ కాదు, ఇది 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్. అంటే మీకు 0 అయితే చివరిని రావడానికి ఛాన్స్ లేదు. నీకు ఉన్నది ఒకటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఉంది నీ దగ్గర ఇంకా చాయిస్. సో ఆప్షన్ ఏ నీ ఆన్సర్. ఓకేనా? 0 ఎలా వస్తుందండి? క్యాన్సిలేషన్ నీకు కనబడుతుంది. 8తో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? ఏదో 2 3 4 ఏదో వస్తుంది. 3 ఇంటూ సంథింగ్ ఎంత అవుతుంది? 3తో మనం ఒక నెంబర్ మల్టిపుల్ చేస్తే 0 రావాలి అంటే ఆ నెంబర్ ఏదైనా ఆల్రెడీ ముందు 0 ఉండాలి. లేదేమై ఉండాలి? అక్కడ 10 మల్టిపుల్ ఉంటే తప్ప నువ్వు 0 తెప్పించలేదు 3 టేబుల్లో. సో ఖచ్చితంగా నీ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ 936. చూద్దాం. 3/8 ఇంటూ 2496. లేదా నువ్వు ఎలా అనొచ్చు, 8 పార్ట్స్ 2496 అయితే 3 పార్ట్స్ ఎంత? అది కూడా చేసుకో. 8 ఎన్ని టైమ్స్ అండి? 3. సో ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 12. 3 ఇంటూ 3 12 అంటే ఎంత? 936. అదే ఆన్సర్. సో మనకి చేయాల్సిన అవసరం లేదు, చూడగానే ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్, ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సోల్డ్ బై షాప్ కీపర్ ఆన్ ఏ డే. ఒక రోజులో అమ్మేవన్నీ కోసం చెప్తున్నాడు. ఓకే, ద నెంబర్ ఆఫ్ B4 బుక్స్ ఇన్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ B1 బుక్స్. B4 బుక్స్ B1 కన్నా ఎంత ఎక్కువ ఉన్నాయి? ఎవరికన్నా B1, ఎవరితో కంపేర్ చేసినా ఆ డినామినేటర్లో రాస్తాం. ఎవరికన్నా అంటున్నా ఎంత ఎక్కువ ఉన్నాయండి? 30 ఇంటూ 100. సో ఇది ఏమవుతుందండి? 1/6. 1/6 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది? 16/2/3 లేదా 16.66. ఆప్షన్ బి. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 23 - 4√5? ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ ఒకటి చెప్తే అది గుర్తుపెట్టుకొని మొత్తం బ్రీఫ్గా అవసరం లేకుండా ఇగో 20 a - b హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ ఆ ప్రకారం వెళ్తుందండి. ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకి a - b హోల్ స్క్వేర్ అని a + b హోల్ స్క్వేర్ అని ఎలా ఉంటుంది? a² + b² - 2ab, a² + b² + 2ab. ఓకేనా? అంటే 2ab అంటున్నాను నేను. అంటే ఏంటి? ఇక్కడ 2 ఉండాలి, ఇంకేం ఉండకూడదు. మరి ఏమైనా ఉంటే ఏం చేయాలి నువ్వు? ఇక్కడ 2 ఉంచి లోపల పంపించే 2 లోపలికి వెళ్తే ఎంత? 4. 15 × 4 అంటే ఎంత? 60. సో ఇప్పుడు నువ్వేం గమనించాలంటే రెండు నెంబర్లు నేను మల్టిపుల్ చేస్తే నాకు 60 రావాలి, రెండింటిని కలిపితే 23 రావాలి. ఆ విధంగా చూసుకో. రెండు నెంబర్లు మల్టిపుల్ చేస్తే నాకు 60 రావాలి, కలిపితే 23 రావాలి. ఏంటో రెండు నెంబర్లు 21 3 1. ఇంకా డైరెక్ట్గా రాసుకో. ఇక్కడ ఉన్న దాని ప్రకారం నీ ఆన్సర్ అవుతుందండి. ఇదిగో √3. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టావు, ఒకవేళ ప్లస్ ఉంటే ప్లస్ పెడతావు. 20 √3 - √20. √20 అంటే రాయొచ్చు 2√5 అని రాయొచ్చు. √3 - 2√5. √3 - 2√5 ఆప్షన్స్. Rajan goes to office from his house by car. If he drives 50 km/h, he is late by 15 minutes. And if he drives at a speed of 90 km/h, he reached office 25 minutes earlier. There is a saloon at 2/3 of the distance between his home and office. Find the distance of the saloon from home. ముందుగా ఆఫీస్ నుండి మొత్తం డిస్టెన్స్ అంతా కనుక్కో, తర్వాత అందులో 2/3 మనం చేసుకోవచ్చు. టోటల్ డిస్టెన్స్ కావాలి. సో ఇక్కడ చూద్దాం. 50 km/h స్పీడ్తో వెళ్తున్నాడంట మొదటిగా. తర్వాత ఏం చేశాడు? 90 km/h స్పీడ్తో వెళ్ళాడు. ఓకే, సో ఇప్పుడు స్పీడ్స్ రేషియో ఎంత అవుతుంది? 5:9.
మరి నాకు టైం రేషియో ఎంత అవుతుంది 9:4. మా 9 భాగాలు టైం పట్టేది కాస్త ఇప్పుడు తగ్గింది. సో టైం తగ్గింది. ఎన్ని పార్ట్స్ తగ్గింది? 4 పార్ట్స్. మరి 4 పార్ట్స్ అనేది ఇక్కడ చూడండి 15 మినిట్స్ లేట్ నుండి సో 25 మినిట్స్ ఎర్లీగా వెళ్ళాడు. ఓకేనా? అంటే ఎప్పుడైనా లేట్ ఎర్లీ రెండు ఆపోజిట్ వస్తే డైరెక్ట్ కలిపాను. 2 లేట్లు ఉంటే మైనస్, 2 ఎర్లీలు ఉంటే మైనస్, ఒక లేట్ ఎర్లీ ఉంటే ఏం చేస్తావు? ప్లస్ చేసి. అంటే ఇది ఎంత అవుతుందండి? 25, 15 అంటే ఎంత? 40. 4 పార్ట్స్ అంటే ఎంత? 4 పార్ట్స్ 40 అయితే, లేదా ఇగో 9 పార్ట్స్ ఎంత అవుతుంది? 90. లేదా 5 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది? 50. ఓకేనా? 5 పార్ట్స్ అంటే ఎంత? 50. సో అంటే ఇలా 90 km/h చొప్పున 50 నిమిషాలు ప్రయాణిస్తే ఎంత దూరం వెళ్తావు నువ్వు? ఇగో 30 రెళ్ళు 30. 2 1s 2 3 225. అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత? 75. మొత్తం డిస్టెన్స్ ఎంత? 75. ఓకేనా? 75 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్. సో ఇక్కడ ఏంటి? వాళ్ళ సెలూన్కి వాళ్ళ ఇంటికి ఎంత దూరం అంటే 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ అంట. ఇందులో 2/3 వంతు అంటే ఎంత? 2/3 ఆఫ్ 75 అంటే ఎంత? 50. 2/3 ఆఫ్ 75. 2/3 ఆఫ్ 75 అంటే ఎంత? 50. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్. నెక్స్ట్, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ 3 + 7 + 11 + 15 + 19 + అప్ టు సో ఆన్ 80 టర్మ్స్. అప్ టు సో ఆన్ 80 టర్మ్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలండి? ఇక్కడ సో మనం దీన్ని 2-3 రకాలుగా చేయొచ్చు. సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ అని చేయొచ్చు. లేదా అంతా కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చేయండి. సమ్ ఆఫ్ ది సో ఇక్కడ ఏంటి? ఆడ్ నెంబర్స్ అన్నిటి చేద్దాం. సమ్ చేయాలంటే ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? ఈక్వల్ డిఫరెన్స్ ఉంటుందండి. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఇక్కడ 4 ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఆడ్ నెంబర్స్ కాదు, ఈక్వల్ డిఫరెన్స్. ఆడ్ నెంబర్స్ కాదండి. ఓకేనా? ఎందుకంటే 3, 5, 7 అవి లేవు కదా. ఆడ్ నెంబర్స్ కాదు, ఓన్లీ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యూజ్ చేసేద్దాం. సమ్ కావాలంటే ఏం చేస్తే an ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a + n-1 ఆఫ్ d. ఇది చేయండి, ఆన్సర్ అయిపోతుంది. n అంటే ఎంత? 80 టర్మ్లు ఉన్నాయి. 80/2 అంటే ఎంత? 40. 2 × a మొదటిది ఎంత? 3 కదా. 2 × 3 అంటే 6 + n-1 80 - 1 అంటే ఎంత? 79. డిఫరెన్స్ ఎంత? 4. ఇదిగో దీన్ని సాల్వ్ చేయండి. చివరిన ఒక 0 వస్తుంది. చివరిన ఒక 0 రావాలి. ఒకటే 0 ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఈ రెండింటిలో నీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఈ మధ్యలో నువ్వు ఒక 5 మల్టిపుల్ కూడా లేదు. 5 మల్టిపుల్ ఇంకొకటి ఎక్స్ట్రా లేకుండా నీకు 0 రాదు. ఒకటే 0 రావాలి. ఈ రెండింటిలో ఒక ఆన్సర్. మరి యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుందో చెప్పండి. 9 4s 36 అంటే 6. 6 + 6 అంటే 12 అంటే 2. 4 2s అంటే ఎంత? 8. 0 ముందు 8 రావాలి. 0 ముందు 8 ఎక్కడ ఉంది? ఇదిగా ఇక్కడ ఉంది. ఆప్షన్ ఏలో. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. 3³ - √16 + 2³ 3³ అంటే ఎంత? 3³ 27 -4 + 6 24. ఇదంతా -4 + 8 అంటే ఎంత? 4. 27 + 4 ఎక్కడ ఉందండి ఆన్సర్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ 31. నెక్స్ట్ వన్. A circular playground has a circular path with a certain width around it. If the difference between the circumference of the outer and inner circle is 144 centimeters, then find the appropriate width of the path. ఓకేనా? విడ్త్ ఆఫ్ ద పాత్. ఇగో ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటంటే ఒక సర్క్యులర్ ప్లే గ్రౌండ్ ఉందంట. ఇలా ఒక సర్క్యులర్ ప్లే గ్రౌండ్ ఉంది. ఇందులోనే మనకేముంది? ఇలా ఒక సర్క్యులర్ ఇంకోటి, ఇది పాత్ అంట. సర్క్యులర్ పాత్ అంటే ఇలా ఇదంతా పాత్ అండి. ఇదంతా పాత్. ఓకేనా? సో ఇక్కడ చూడు, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఇదంతమా, ఇదంతా రేడియస్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒకటి. ఈ రెండింటి మధ్య ఈ రేడియస్ నుండి రేడియస్ తీసేస్తే ఈ పాతే కదా మనకు వస్తుంది. దీని యొక్క విడ్తే కదా మనకు వస్తుంది. దీని యొక్క విడ్త్ ఎంత అని అడిగాడు మనకి. అంటే ఈ మొత్తంలో ఉండి తీసేయండి. ఇగో ఈ మొత్తంలో ఉండి ఇగో ఇది తీసేయండి, ఈ ముక్క తీసేయండి, ఈ మొత్తంలో ఇది తీసేయండి. ఓకేనా? రెండు రేడియస్ల మధ్య డిఫరెన్స్ నాకు కావాల్సింది. ఓకే, ఇక్కడ మనకి ఏమంటున్నాడు? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది అవుటర్ అంటే ఏంటి? 2π ఆఫ్ r అనుకుందాం. ఇన్నర్ అంటే ఏమవుతుంది? 2πr అనుకుందాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 144. ఓకేనా? 2 × 22/7 దీన్ని కామన్ తీద్దాం. r - r మనకు కావాల్సింది ఇదే. ఈజ్ ఈక్వల్ టు 144. సో ఇక్కడ చూద్దాం. దీన్ని మన 7 మల్టిపుల్ ఆన్సర్ అయి ఉండాలండి. 7 మల్టిపుల్ ఎక్కడైతే కనిపిస్తుందో మీకు అదే ఆన్సర్. సో ఇది అవుతుందా? అవదు. ఇది అవుతుందా? సో 7తో. సో ఒక్కసారి చూద్దాం. 2πr - r. సో మనకు అడుగుతుంది ఏంటి? పాతే కదా. చూద్దాం ఒకసారి సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇది 11తో క్యాన్సిల్ అవుతుందా ఇది? సో ఇక్కడ మనకి 144 సెంటీమీటర్స్. సో 2πr అంత బాగానే ఉందా? డిఫరెన్స్ బిట్వీన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద అవుటర్ అండ్ ఇన్నర్ సర్కిల్ ఇస్ 144 సెంటీమీటర్స్. సో 2πr - 2πr. ఓకే, బాగానే ఉంది. 2πని కామన్ తీస్తే r - r ఏదంతా అవుతుంది? 144. సమ్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ లేదు. ఎందుకంటే 7 మల్టిపుల్ అని చెప్పొద్దు కానీ అప్పుడే. సో ముందుగా ఇది చేద్దాం మనం. సో ఇది సాల్వ్ చేసిన తర్వాత మనం చూద్దాం. ఇక చూడండి, ఇక్కడ
2తో ఇది క్యాన్సిల్ అవుతుందా 2తో ఎనీ టైమ్స్ అండి 72 టైమ్స్. నెక్స్ట్ 2 11 జర్ 2 36 జర్ 36 ఇంటూ 7 బై 36 ఇంటూ 7 బై 11 ఇది ఎంత అవుతుందండి 210 42 అంటే 252/11 అండి 252/11. 11 2 జర్ 22 ఇంకెంత ఉంటుందండి 32 11 2 జర్ 22 22 పాయింట్ సంథింగ్ అండి 22 పాయింట్ సంథింగ్. ఇది అప్రాక్సిమేట్ ఆన్సర్ అండి. అందుకే మనకి 11 ఈ 7 మల్టిపుల్ అయి కుదరలే, అప్రాక్సిమేట్ ఆన్సర్ అని ఇచ్చాడు కదా. అప్రాక్సిమేట్ అనకుండా ఉంటే మనకి ఎగ్జాక్ట్ ఏదో క్యాన్సిలేషన్ అయ్యే విధంగా ఉంటే మన ఆన్సర్ త్రూ ఆప్షన్స్ మనం వెళ్ళిపోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఎంత 22 పాయింట్ సంథింగ్ అండి 22.5. ఓకేనా. సో లేదు ఇంకా చేద్దామంటే చేద్దాం 22, ఎందుకంటే అప్రాక్సిమేట్ అన్నాడు కదా, చేయడం మంచిది. ఇది తప్పు అవ్వచ్చు కరెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ చూద్దాం 11 ఎందుకంటే 22.5 కాదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూద్దాం 11 2 22 ఇంకా 32 ఉందండి. 11 2 22 ఇంకెంత ఉంది 0 ఇక్కడ పాయింట్ 11 9 22.9 వచ్చింది. అప్రాక్సిమేట్లీ 23 అవుతుంది 23 అవుతుందండి 22.5 కాదు అప్రాక్సిమేట్ కాబట్టి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళడం మంచిది. ఆన్సర్ మారిపోయింది. నెక్స్ట్ వన్, ఏ సమ్ ఆఫ్ మనీ 3 times itself in 40 years at simple interest, find the rate of interest. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఏం చేస్తావు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం చేస్తావు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నీకు సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఎన్ని సంవత్సరాలు, ఈ రెండింటిని ఫర్ ఎగ్జాంపుల్ నీకు సంవత్సరానికి 10% ఇస్తున్నాడు వాడు, అలా 5 సంవత్సరాలు ఇచ్చారు 1%, అంటే నీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే ఎంత 10 × 5 50% ఆఫ్ ఇంట్రెస్ట్ నీకు వస్తుంది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఒక సమ్ అనేది 3 times అయింది. నువ్వు ఎంతో ఒకరికి 100 రూపాయలు ఇచ్చావు, తిరిగి నీకు ఎంత ఇచ్చారు 300 ఇచ్చారు. మరి ఆ 300 కూడా నీకు లాభమేనా కాదు కదా, నువ్వు ఇచ్చిన 100 రూపాయలు కూడా అందులో ఉన్నాయి, అంటే నీకు ఎంత 200. ఓకేనా. సో ఇక్కడ రేట్ ఇంటూ టైం ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే 200 వస్తుంది. నీకు ఏమి ఇచ్చాడు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు మనకి, ఇక 20 years అన్నాడు. సో 20 ఇది క్యాన్సిల్ చేయండి ఎంత అవుతుందండి 5%. ఒకటే గుర్తుపెట్టుకో, నీకు రేట్ ఇస్తే టైం కనుక్కుంటూ, టైం ఇస్తే రేట్ కనుక్కుంటే ఒకటే పద్ధతి. ఇక్కడ 3 times అంటే 200 రాసుకో, 4 times అంటే 300, 8 times అంటే 700, ఇలా ఒకటి తగ్గించి రాసి ఇచ్చిన నెంబర్తో డివైడ్ చేసి అయిపోయింది. ఒకవేళ ఇక్కడ 40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు అనుకో, ఎంత టైం అంటే ఆన్సర్ ఎంత అవుతుంది 5 years అవుతుంది. ఓకేనా, రెండింటికి ఒకటే ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్, అట్ వాట్ రేట్ ఆఫ్ సమ్ 800 విల్ బికమ్ 1000 in 2 years. ఇక్కడ జనరల్గా 2 సంవత్సరాలు, ఓకే దాన్ని పక్కన పెట్టండి. 800 మీద 200 లాభం వచ్చిందండి మీకు, 800 మీద 200, 800లో 200 అంటే ఎంత 25%, పావులో వాటది. 800ని మనం 4 భాగాలు చేసాం అనుకో అంటే 200 అవుతుంది. అంటే నీకు ఎంత వస్తుంది ఇక్కడ 25%. 2 సంవత్సరాలు 25% అంటే మరి సంవత్సరానికి ఎంత 12.5%, అందులో సగమే కదా. ఓకే ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి 200 by 1000 into 100, 200 by 1000 into 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి. సో 200 అనేది 1000 into 100. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేద్దాం. 10 1 సార్ ఇది కూడా క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ 1000 కాదు కదా 800 ఇచ్చాడు. ఓకే సారీ అండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత అవుతుంది, ఇది 4 times. 4 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 25. 2 సంవత్సరాలు 25% అంటే మరి ఒక సంవత్సరం కంటే ఎంత 12.5%. లేదా ఎలా చూడు, నీకు ఎంత 800 మీద నీకు 1000 రూపాయలు అయిందంటే సంవత్సరానికి 100 రూపాయలు వస్తుంది నీకు. సో డైరెక్ట్గా అలా కట్టే 100/800 into 100 ఎలాగైనా నువ్వు చేసావు. సో ఇది ఎంత అవుతుందండి మనకి ఇక్కడ. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 1/8 into 100 అంటే ఎంత 12.5%. సో ఇది చూస్తూ నీకు నచ్చినట్లు చేసుకో. ఓకే, సో దీనికి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ద మీన్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 9 children in a joint family is 14 years. అందరు 9 మంది పిల్లలది 14 సంవత్సరాలు అండి. ఓకే, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఆర్ 71 years and 67 years రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. సో ఇక్కడ చూద్దాం, వీళ్ళు కూడా 14 ఉన్నారు అనుకుందాం. 14 కన్నా ఎంత ఎక్కువ ఉన్నారో చూడండి. 14 అనుకుందాం. ఓకేనా, వీళ్ళు 14 కన్నా ఎంత ఎక్కువ ఉన్నారు చూడండి, వీళ్ళు 14 కన్నా ఎంత ఎక్కువ ఉన్నారు చూడండి. లేదా ఇద్దరు కలిపి 28 కన్నా ఎంత ఎక్కువ ఉందో చూడండి. దాన్ని ఈక్వల్గా అందరికీ షేర్ చేయాలి, అదే యావరేజ్ కదా. సో 28 కన్నా ఎంత ఎక్కువ ఉంది. సో ఇది ఆల్రెడీ ఒక 67, ఇది ఒక 28 అంటే ఎంత 41 43. సో 43. సో ఎంత అవుతుందండి ఇక్కడ 110. ఇక 110 బై అందరూ ఈక్వల్గా అందరికి వెళ్ళాలి. ఇది 110 ఈక్వల్గా అంటే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు 11 మంది ఉన్నారు. ఇక 11 ఎనీ టైమ్స్ 10 10. 14 + 10 అంటే ఎంత 24 years. ఇప్పుడు ఎంత అవుతారండి 24 years అవుతుంది మనకి యావరేజ్. సో నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ క్వశ్చన్ హ్యాస్ 3 statements. స్టడీ ద క్వశ్చన్ అండ్ ద స్టేట్మెంట్ అండ్ డిసైడ్ ద విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ నెసెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయాలండి. 3 స్టేట్మెంట్లో నువ్వు ఖచ్చితంగా దేన్ని ఉపయోగించాలి. దీన్నే మనకి రీజనింగ్లో కూడా అడుగుతాడు, ఎందుకంటే డేటా సఫిషియన్సీకి సంబంధించి మనకు రీజనింగ్లో కూడా అడుగుతారండి ఇదే క్వశ్చన్ బేస్ చేసి. సో ఇక్కడ చూద్దాం, నీకు ఏ అడిగా హౌ మచ్ టైం విల్ ట్రైన్ క్రాస్ ఏ ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్ దాటడానికి ట్రైన్కి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. నీకు ఒక ప్లాట్ఫామ్ దాటడానికి టైం తెలియాలంటే నీకు ఏంటంటే ప్లాట్ఫామ్ డిస్టెన్స్ తెలియాలి, ఆ ట్రైన్ యొక్క డిస్టెన్స్ తెలియాలి, మనకి ఇంకా ట్రైన్ యొక్క స్పీడ్ తెలియాలి.
ఈ 3 కావాలి మనకి. ఓకే, చూద్దాం. టైం కావాలంటే ఏంటండి, డిస్టెన్స్ బై స్పీడ్, ఇంతే కదా. సో మొదటి దాని నుండి ఏం చెప్తున్నా, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, ట్రైన్ యొక్క స్పీడ్ దొరికింది. మొదటిది ఇంపార్టెంట్, మనకు ఉండాలి, ఖచ్చితంగా 1 ఉండాలి. ఓకేనా, ఖచ్చితంగా 1 ఉండాలి. ఓన్లీ 1ది ఎక్కడ అవుతుందండి, 1తో ఓన్లీ ఆన్సర్ అవుతుంది, ఫస్ట్ తప్పు. ఓకేనా. సో నెక్స్ట్, ద ట్రైన్ ఈస్ 5 meters స్మాలర్ దెన్ ద ప్లాట్ఫామ్. ఓకే, ఇది పనికి రావచ్చు మనకి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదో ఒక దాన్ని తెలిస్తే రెండోది కూడా మనకు కనిపెట్టేయచ్చు. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ 110 వచ్చింది. సో అంటే నీకు లెంత్ యొక్క ట్రైన్ 110 అంటే ద ట్రైన్ ఇస్ 5 meters స్మాలర్ దెన్ ప్లాట్ఫామ్ అంటే ట్రైన్ 110 అంటే ప్లాట్ఫామ్ ఇంకొక 5 మీటర్లు ఎక్కువ ఉండాలి. అంటే రెండు డిస్టెన్స్లు నీకు తెలుస్తున్నాయి. ఎప్పుడు ఈ రెండింటిని ఉపయోగించుకో. అంటే నీకు ఏం కావాలి, మొదటిది ఉపయోగం, ఈ రెండింటిని మనకేం డిస్టెన్స్లు వచ్చాయి, ట్రైన్ది, ప్లాట్ఫామ్. అంటే 3 ఇంపార్టెంట్, ఆల్ త్రీ. నెక్స్ట్, 2 adjacent sides of the parallelogram are 74 centimeters, 40 centimeters. If one of its diagonal is 1 or 2 centimeters, then the area of the parallelogram. So then the area of the parallelogram. సో ఎలా ఉందనుకుందాం, ఈ డయాగ్నల్ ఎంత చెప్పాడండి మనకి. సో డయాగ్నల్ ఎంత, 1 or 2. సో ఒకటి 74, ఒకటి 40. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇగో ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేసి, ఈ ఏరియా, ఈ రెండు సమానంగా ఉంటాయి, దీన్ని ఇంటూ 2 చేయాలి. మరి ఇది ఎలా చేస్తే, ఇగో డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి, ట్రయాంగిల్ ఏంటి, డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్, ఇదేనా మనం చేస్తాం, ఎస్ మైనస్. ఎస్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ, ఎస్ అంటే ఏమవుతుందండి, ఇగో ఈ మూడింటిని మనం ప్లస్ చేసి బై 2 చేయాలి. 1 or 2 + 74 + 40, ఈ మూడింటిని కలపండి, ఎంత అవుతుంది ఇక్కడ మనకి, 216 బై 2 అంటే ఎంత, 108. సో ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 108 మైనస్ 102 అంటే 6. ముందుగా ఎస్ కదా రాయాలి మనం, ఇగో ఎస్ రాసేద్దాం, 108 ఇంటూ. సో ఇదేంటి, లాస్ట్లో మనం 2తో మల్టిపుల్ చేయాలి, ఎందుకంటే దీనికి అనుకుని ఇంటూ 2 చేయాలి మనం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఇది పక్కన పెట్టండి కదా. ఓకే, 108. సో తర్వాత 108 మైనస్ 102 అంటే 6 అవుతుంది. 108 మైనస్ 40 అంటే ఎంత, 68 అవుతుంది. మరి 108 మైనస్ 74 అంటే ఎంత అవుతుందండి, 26. ఓకే, 34 అవుతుంది, 34. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసి అలా చేయకుండా స్ప్లిట్ చేసుకుందాం ఇలాంటివన్నీ. ఓకే, 36 × 3 అని రాయొచ్చు 108ని, 6ని ఏమని రాయొచ్చండి, 3 × 2 అని రాయొచ్చు, 68ని 17 × 4 అని రాయొచ్చు, 34ని ఏమని రాయొచ్చు, 17 × 2 అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి 36 బయటకు వస్తే 6 అవుతుంది. 3 × 3 ప్లేస్లో ఒక 3 వస్తుంది మనకి. ఈ రెండు 2ల ప్లేస్లో ఒక 2 బయటకు వస్తుంది. ఈ రెండు 17 ప్లేస్లో ఒక 17 బయటకు వస్తుంది. 4 బయటకు వస్తే ఎంత, 2. దీని లాస్ట్లో ఎవరితో మల్టిపుల్ చేయాలి, నువ్వు 2తో మల్టిపుల్ చేయాలి. ముందుగా ఇది చూడండి, అప్రాక్సిమేట్లీ మనకు ఆన్సర్ ఎంత అవుతుందండి మనకి. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ చూద్దాం, యూనిట్ ప్లస్ డిజిట్ చెక్ చేద్దాం. చాలు, యూనిట్ ప్లస్ డిజిట్. 6 3 18 అంటే 8, 8 2 16 అంటే 6, 6 7 42 అంటే 2, 2 2 4. 4ని మళ్ళీ ఎవరితో మల్టిపుల్ చేయాలి, మొత్తాన్ని 2తో. 4 × 2 8, యూనిట్ ప్లేస్లో 8 ఉండాలి. 8 యూనిట్ ప్లేస్లో ఈ రెండు 8 ఉన్నాయి. మరి 618 ఎంత పెద్దది, మల్టిపుల్ చేస్తే 618 పెద్ద నెంబర్ రావాలి ఇంకా. ఓకేనా. సో 2448 మన ఆన్సర్. నెక్స్ట్ 7 + 7 + 7 డివైడెడ్ బై 7. ముందుగా బార్మస్ రూల్ ప్రకారం ముందుగా మనం ఏం చేయాలి, బ్రాకెట్స్ చేయాలి. బ్రాకెట్ 7 + 7 + 7 అంటే ఎంత, 21/7. ముందుగా ఇది సాల్వ్ చేయాలి, లేదా ఎలా రాద్దాం, 21 అక్కడ ఏముందో అలా రాసుకుంటూ వెళ్దాం. బై ముందుగా ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ డివిజన్ చేయాలి. ముందుగా ఇది చేయండి, 5/5 అంటే 1. అప్పుడు 5 + 1. సో డినామినేటర్లో 11 ఉండాలి, ఇది ఇక్కడ ఉంది. 21/7 అంటే ఎంత, 3. బై ఇది ఎంత, 11. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్, ఏ మోటార్ కార్ కవర్స్ a certain distance at 80 km/h in 5 hours. ఓకే, 80 km/h ఆఫ్ కిలోమీటర్/h స్పీడ్తో 5 గంటల్లో జర్నీ చేస్తాడంట సర్టెన్ డిస్టెన్స్. ఓకేనా. సో అంటే ఇక్కడ ఆ డిస్టెన్స్ ఎంత అంటే ఏమవుతుందండి, స్పీడ్ ఇంటూ టైం. ఓకే, టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 4 hours బై హౌ మచ్ షుడ్ స్పీడ్ ఆఫ్ ద మోటార్. ఇదే డిస్టెన్స్ని నువ్వు ఎంత స్పీడ్తో 4 hours per hour 4 గంటల్లో వెళ్ళాలంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలో అడుగుతున్నాడు. ఓకేనా, ఎంత స్పీడ్ పెంచాలని అడిగాడు, ఎంత స్పీడ్ పెంచాలి. హౌ మచ్ షుడ్ స్పీడ్ ఆఫ్ ద మోటార్ కార్ విల్ బి ఇంక్రీజ్. ఎంత స్పీడ్తో వెళ్తావు చూడండి. నువ్వు 80 km/h చొప్పున 5 గంటల్లో జర్నీ చేసే జర్నీని నువ్వు 4 గంటల్లోనే వెళ్ళిపోవాలి అంటే నువ్వు ఎంత స్పీడ్ పెంచాలని అడుగుతున్నాడు ఇక్కడ. ఇది ఎంత అవుతుంది, 4 1 4 20 20 × 5 అంటే ఎంత అవుతుందండి ఇక్కడ మనకి 100. సో ముందుగా ఎంత ఉండేది, సో 100 వచ్చేది. ముందుగా 80 ఉండేది, ఇప్పుడు 100 అంటే ఎంత స్పీడ్ పెంచాలి, 20 km/h స్పీడ్ పెంచాలి. లేదా డైరెక్ట్గా రేషియో మెథడ్లో చేసుకుందాం. రేషియో మెథడ్లో
4 గంటలు ఉండేది ఇప్పుడు 5 గంటలు అవ్వాలంట. మరి టైం స్పీడ్ మధ్య రిలేషన్ ఏముంటుందండి రివర్స్. సో ఇక్కడ చూడండి ముందుగా ఎంత టైం పట్టేది మనకి ఇక్కడ. సో ఇదేంటిది టైం, ఇది తర్వాత ఇది స్పీడ్. 5 పార్ట్స్ మనకి ఇచ్చాడు. సో ఇక్కడ ఏం ఇచ్చాడు, ఇది ముందుగా ఇది టైం అండి. ఒక్క నిమిషం. టైం ముందుగా 5 గంటలు పట్టేది ఇప్పుడు 4 గంటలు అవ్వాలి. సో ఇప్పుడు మనకి స్పీడ్ ఏ అవ్వాలి, 4 కాస్త 5 అవ్వాలి. 4 పార్ట్స్ 80 అయితే మరి 5 పార్ట్స్ అంటే ఎంత, 100. అంటే ఎంత స్పీడ్ పెంచాలి ఇక్కడ, మనం 20 km/h స్పీడ్ని ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ సో ఇదండి గ్రాండ్ టెస్ట్ వాళ్ళకి సంబంధించి మొత్తం ఇచ్చినటువంటి అర్థమెటిక్ క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్రాండ్ 3కి సంబంధించి, గ్రాండ్ 13కి సంబంధించి మన రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కూడా ఈ రోజు మనం అదే చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.